ఈ ప్రపంచం అంత చీకటమయం అండి. అదేంటి అలా అంటున్నారేమిటి? ఈ ప్రపంచం చీకటమయం ఎవరు చెప్పారు? నేను చెప్పలేదు. భగవద్గీతలో భగవంతుడే చెప్పాడు. ఈ ప్రపంచంలో సూర్యుడు లేడనుకోండి, చంద్రుడు లేడనుకోండి, విద్యుత్తు లేదనుకోండి, అగ్ని లేదనుకోండి, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి వెలుతురు? ఈ ప్రపంచం చీకటమయం. ఈ ప్రపంచంలో కాస్త వెలుతురు నింపడం కోసం భగవంతుడు సూర్యచంద్రుడిని సృష్టించాడు. కానీ అలా సూర్యచంద్రుల మీద ఆధారపడినటువంటి దేదీప్యమానంగా ఎల్లప్పుడూ వెలిగిపోయేటటువంటి స్వయం ప్రకాశితమైనటువంటి లోకం ఏదైనా ఉందా? ఉంది. అదే వైకుంఠ లోకం, అదే గోలోకం. కృష్ణుడు ఏమంటాడంటే, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. నా లోకంలో, ఆ కృష్ణ లోకంలో సూర్యుడు ప్రకాశించవలసినటువంటి అవసరం లేదు, చంద్రుడు అవసరం కూడా లేదు, అగ్ని అవసరం కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు గాని, లోకాలు గాని, ప్రతి వస్తువు స్వయం ప్రకాశితం అన్నమాట. ఈ విధంగా మనం ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటే అక్కడ ఈ కృత్రిమమైనటువంటి అసహజమైనటువంటి లైట్ సోర్సెస్ డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదండి మనకి. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం.